హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? నేను బాగున్నాను, మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. కృపా హోమ్ అండి. ఇదిగోండి, నిన్నటి నుంచి అయితే ఎండ పేల్చేస్తుంది. ఇవాళ 3వ రోజు అనమాట. నేను 3 రోజుల నుంచి కూడా తోటలోకి రాలేదు. ఈ బతుకమ్మ మాటలతోటి నేను చాలా బిజీగా ఉన్నాను. చూసారా మొక్కలు ఎలా ఎండిపోయినాయో? నీళ్ళు పోయడానికని ఇప్పుడు వచ్చాను. ఎండ కాస్తుందనేసి పొలియాసు అన్నీ కూడా ఎండిపోయినాయి. చూసారా టర్టిల్ వేని ఎంత బాగుందో. నేను వేస్ట్ కంపోస్ట్ డబ్బాలో పడేసాను, ఇంక సిరాకు వచ్చేసి. అందులోనే అలా బతికేస్తుంది. వేస్ట్ డబ్బాలో చూసారా టర్టిల్ వేన్ ఎంత బాగా పెరుగుతుందో. అలాగే మా మలబరీ ఫ్రూట్ చూడండి, చిన్న కొమ్మతోటి నేను బోన్సాయిగా పెంచుతున్న ఈ మలబరీ ఫ్రూట్ని మీరు చూసి ఇప్పుడే కాదు చాలాసార్లు చూసి ఉంటుంటారు. ఎన్ని పళ్ళు వచ్చినాయి చూసారు. మొన్నే 10 రోజుల క్రితమే నేను ప్రూనింగ్ చేశాను అనమాట. ప్రూనింగ్ చేస్తే వెంటనే వచ్చేసినాయి. వర్షాల వల్ల ఆకులు ఎక్కువ వచ్చినాయి, ఈసారి కాయలు తక్కువ వచ్చినాయి. కింద చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, మీరు చూసారు కదా, చాలా కాయలు వచ్చినాయి పాత వీడియోల్లోని. కానీ ఆ చెట్లని ప్రూనింగ్ చేయడానికి మా తోటలో కింద అంతా వాటర్ వచ్చేసింది అనమాట. దానివల్ల అసలు పట్టించుకోవట్లేదు ఆ చెట్లు. లేకపోతే ఇప్పుడు కూడా మాకు బోల్డ్ కాయలు ఉన్ను, బోల్డ్ ఫ్రూట్స్ ఉన్ను. కానీ ఇక దోమలు కుట్టేస్తున్నాయి. కిందకి వెళ్తుంటే ఆ వేస్ట్ వాటర్లో దోమలు కుట్టాయి అనుకోండి, రకరకాలైన జ్వరాలు వస్తాయి. ఇంక మొత్తానికి అసలు ఆ తోటలోకి వెళ్ళట్లేదు, ఆ చెట్లు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే వాటర్ అవసరం లేదు కదా ఇప్పుడు వాటికి. కనీసం ఎండ కాస్తే వాటర్ కోసమన్నా వెళ్ళేదాన్ని, ఇప్పుడు అలాగని వెళ్ళట్లేదు అనమాట. ఇది మా తోట, మీరు చూస్తున్నారు కదా, అన్ని కాయలు పళ్ళు బాగానే వస్తున్నాయి. నేను బాగానే పెంచుతున్నాను అని అనుకుంటున్నాను, కానీ మీరు చెప్పాలి నేను ఎలా పెంచుతున్నాను అన్నదే. ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, నేను ఒక రకమైన లిక్విడ్ ఇస్తున్నాను మొక్కలకి. ఇది కూడా అందరూ ఇచ్చిన లిక్విడే, నేను కూడా చూసి నేర్చుకున్నదే. గులాబీలు కానీ, ఇంకా మొన్నంగా చూసారు పాత వీడియోలో పెట్టాను కదా, స్పైడర్ ప్లాంట్లు, స్నేక్ ప్లాంట్లు చిన్న చిన్న కుండీల్లోని. చెరుకు చూసారు ఎంత బాగా వచ్చిందో. మనం ఇచ్చే లిక్విడ్స్ వల్ల అలా వచ్చిందని. నేను మామిడి ట్యాంక్ వేస్తే మామిడి చెట్టు వచ్చింది. ఇప్పుడు దాన్ని భూమిలో పాతాలి. సీతాకోక చిలక ఎగురుతుంది చూసారా, నాతో పాటు వీడియో తీయ అన్నట్టు, మరి తీయొద్దు అన్నట్టు నాకు అర్థం కాలేదు. కానీ అది ఒక్క నిమిషం ఒక దిక్కున ఉండట్లేదు. ఒక్కొక్కసారి అయితే నేను ఫోన్ లేనప్పుడు రెండు మూడు సీతాకోక చిలకలు వస్తూ ఉంటాయి. ఈసారి ఒక్కటే వచ్చింది, చాలా బాగా ఎగురుతుంది కదా. అది నన్ను తీయొద్దు అంటుందా, మరి తీయ అంటుందో నాకు అర్థం కాలేదు. కానీ బాగా ఎగురుతుంది. అలా వస్తూ ఉంటాయండి 4-5. ఇంకో లిక్విడ్ అని చెప్పాను కదా, ఇదే లిక్విడ్. మొత్తం మా తోటలో వచ్చిన గడ్డి కానీ, ఇంకా కొమ్మలు కానీ, చెరుకు ఉంది చూసారు కదా, దాని ఆకులు పెద్ద పెద్ద ఆకులు వస్తాయి కదా, అవన్నీ కూడా నేను ఈ టబ్లో బచ్చల కూర ఒకటి తీసేసాను, బాగా పెరిగిపోయింది అనేసి. అది వేసి నానబెట్టి 4-5 రోజులు అయ్యింది. వర్షాలు వస్తున్నాయి కదా అని ఇవ్వలేదన్నమాట. ఇప్పుడైతే వర్షాలు తగ్గినాయి. 2 రోజుల నుంచి నేను వాటర్ ఇవ్వలేదని చెప్పాను కదా, వాటర్ ఇస్తున్నాను ఇప్పుడు. ఈ వాటర్ ఇస్తున్నాను అనమాట. ఈ వాటర్లో మనకు బెనిఫిట్ ఏంటంటే, గేదెలు పేడ వేస్తారు కదా అందరూని, ఆవు పేడ కానీ ఆవు గర్తం కానీ గేదె పేడ కానీ వేసినప్పుడు మన మొక్కలు బాగా పెరుగుతాయి అని చెప్తారు. అందులో కన్నా ఇందులో ఇంకా మంచి, ఆవు గర్తంలో కన్నా ఇందులో ఇంకా మంచి బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఆవు ఆకులు తినేసేసి పేడ మాత్రమే వేస్తుంది. దాంట్లో ఉండే రసము, న్యూట్రియన్స్, మినరల్స్ అన్నీ మొత్తము దాని కడుపులోకి, దాని ఆహారంలాగా దాని రక్తంలో తయారైపోతుంది. అలా కాకుండా ఈ ఆకులతోటి మనం రసం ఇలా 3 రోజులు 4 రోజులు నానబెట్టి, ఓన్లీ అందులో ఏమి వేయక్కర్లేదండి, ఓన్లీ వాటర్లో నానబెట్టి. కాకపోతే చెడు స్మెల్ అంటే బాగా వస్తుంది, మరి పేడ కన్నా ఎక్కువ వాసన వస్తుంది. పేడ వాసన అవుతుంది కానీ పేడ కన్నా ఇంకా కొంచెం చండాలమైన వాసన వస్తుంది. అందుకనేసి మరి అపార్ట్మెంట్లో గట్రా ఉన్న వాళ్ళని పెట్టుకోవడానికి కష్టమేమో, ఇండివిజువల్ ఇంట్లో పెట్టుకోవడం చాలా సులువు అనుకుంటున్నాను నేను. ఆ వాటర్లో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే మనకి మొక్కలకి, ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ వాటర్ ఒకటి ఇస్తే సరిపోదు. నేనైతే వేరే ఎక్కువ ఏమీ ఇవ్వను. ఎప్పుడైనా ఇస్తే ఒకసారి ఎగ్గాయలు ఇస్తే ఎగ్గాయలు, లేకపోతే ఇది ఒకసారి ఒక 15 రోజులు 20 రోజులకి ఒకసారి ఇది ఇచ్చి, ఒక 10 రోజులకి వారానికి అది ఇచ్చామనుకో, ఈ 2 మనం వాటర్లో ఇస్తే మనం ఇంకేమీ వేయక్కర్లేదండి. అవగతం వేయక్కర్లేదు, ఏమి వేయక్కర్లేదు. మా వీడియోలో ఎప్పుడూ ట్రైన్ స్పెషల్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ట్రైన్ వచ్చింది. ఇంకొకసారి చెయ్యి అలా వెళ్ళిపోతుంది అనమాట వీడియో. ఖచ్చితంగానే చూసారు కదా వీడియోని, వాటర్ అన్నీ ఇచ్చుకుంటున్నాను నేను. చాలా బాగున్నది. మరి ఇంకా ఇదేనండి వీడియో. ఇలాంటి ఆయిల్
ఇలాంటి ఆయిల్ అంటున్నాను, ఇలాంటి లిక్విడ్స్ తయారు చేసి వెయ్యగలిగితే కనుక మనం జీరో బడ్జెట్ అని చెప్తాను కాబట్టి ఖచ్చితంగా నేను జీరో బడ్జెట్లోనే చేస్తున్నాను. మీరు కూడా చెయ్యాలని అనుకుంటున్నాను. చెరుకు చూసారా ఎంత లావు వచ్చిందో, అసలు ఎంత పొడుగు కూడా ఉన్నది బాగానే. ఇంక తీసేయాలండి, టైం అయిపోతుంది దానికి కూడా. ఇంక బత్తాయి మొక్కలు వేసానమాట. బత్తాయి మొక్కలు విత్తనాలు వేసాను, తినేసి వచ్చినాయి, చాలా బాగా వచ్చినాయి. ప్రతి మొక్క కూడా నేను చిన్న కొమ్మతో పెట్టినా కూడా బాగా వస్తుంది. నేను బోన్సాయిలు ఎక్కువ తయారు చేయాలనుకున్నాను, ట్రై గార్డెన్ చేయాలని అనుకుంటున్నాను. ఇవన్నిటికి మీరు ఇంకా నన్ను సపోర్ట్ చేసి ఈ వీడియో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్